అందరికీ నమస్కారం. నేను మీ శంకర్ని. ఈ చిత్రంలోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. పొగాకు, సిగరెటు, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. తాగకండి, తాగితే పోతారు. Hey, that property belongs to me. హలో అజయ్, చెప్పు. ఏం లేదు, కొంచెం హెల్త్ కోసం పార్క్ వచ్చాను. క్యూట్గా ఉన్నావు. నీ పేరేంటి నాన్న? నా పేరు గౌతమ్ ఆంటీ. బాగుందా ఆంటీ? నువ్వు మాత్రమే బాగున్నావు, నీ పేరు బాగాలేదు. నాన్న టెన్షన్ పడకరా, నేను అడుగుతాను ఆ ఆంటీని. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, మీరు మా బాబుని చాలా హర్ట్ చేశారండి. తన పేరు నచ్చలేదంట మీకు. అంత ద్రోహం ఆ పేరు మీకు ఏం చేసిందండి? సారీ అండి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అనవసరమైన వాటి గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. ఓకే సిస్టర్, మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే బలవంతం ఏమీ లేదు. కానీ గౌతమ్ అనే పేరు నాకు ఇష్టం, కానీ మా అబ్బాయికి జీవితం. సరే అన్నయ్య, సిస్టర్ అని ప్రేమతో పిలిచారు. నేను నా కథ చెప్పగానే మీరంతా విని ఎక్కడ మీరు చేంజ్ అయ్యి ఎక్కడ మీ అబ్బాయి పేరు మారుస్తారో అని చిన్న సందేహం. గౌతమ్ అనే పేరు ఎందుకు నచ్చదో మీరు చెప్పండి, ఎందుకు నచ్చుతుందో నేను చెప్తాను. మీరు చేంజ్ అవుతారో నేను చేంజ్ అవుతానో ఆ గాడే డిసైడ్ చేస్తాడు. సరే అన్నయ్య. హలో, అంబులెన్స్.
ఫ్రెండ్కు బ్లడ్ చాలా పోయిందమ్మా. అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ ఎక్కించాలి. ఓ నెగిటివ్ అంటే చాలా కష్టం. ఇలాంటి టైంలో ఒక అబ్బాయి బ్లడ్ చాలాసార్లు డొనేట్ చేశాడు. తనకు కూడా ట్రై చేశాం. అతనికి ఏదో సెలక్షన్ ఉందంట, రావచ్చు రాకపోవచ్చు అని కాల్ కట్ చేశారు. అంత పైవాడి లీల, మన చేతిలో ఏమీ లేదు. దేవుడా, ప్రతి ప్రాబ్లంకి క్రియేటర్ నువ్వే. చిన్నప్పుడే అమ్మ గోరుముద్దలకి దూరం చేసావు. నాన్న క్రమశిక్షణలో పెరిగేలా చేసావు. నమ్మకమైన స్నేహితుల్నిచ్చి నీ మీద కోపం లేకుండా చేసావు. ఇంతలోనే నా ఫ్రెండ్ని దూరం చేయాలనుకుంటావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా ఫ్రెండ్ బ్రతకాలి. నువ్వే దిగొస్తావో లేక నీ సైనికుణ్ణే పంపిస్తావో అది నీ ఇష్టం. కానీ నువ్వు బ్రతికిస్తావని నమ్ముతున్నాను. కరెక్ట్గా అదే టైంలో గౌతమ్ వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. హాస్పిటల్లోనే మా పరిచయం మొదలైంది. మొదటి రోజే తన హెల్పింగ్ నేచర్ బాగా నచ్చింది. మేడం ఎక్కడికి? హాస్పిటల్కి. నేను అటువైపే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను పదండి. సరే అండి. ఓకే, టేక్ కేర్, బాయ్. ఈ రోజుల్లో అమ్మాయిలు ఒంటరిగా 5 నిమిషాలు దొరికితే ఏంజిల్లా ఉన్నావనో అవసరం లేని మాటలు చెప్పి మాయ చేస్తుంటారు. కానీ గౌతమ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు వాడి క్యారెక్టర్ నచ్చింది. అప్పటినుంచి నా కళ్ళు తన కోసం వెతకడం మొదలుపెట్టాయి. ఎన్నెన్నో చోట్ల వెతికాను. అద్దంలో చూసుకుని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అసలు గౌతమ్ గురించి ఎందుకింత వెతుకుతున్నాను? అతనెవరో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు. ఎందుకు నా మనసు ఇంత ఆరాటపడుతుంది? ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, నాకే తెలియకుండా తన ప్రేమలో పడిపోయానని. ఏముందిరా పోరి, కాశ్మీర్ యాపిల్లా ఉంది. కొరుక్క తినాలనిపిస్తుంది కసక్కుమని. ఒక్కసారి ఏ ఆగవే. ఈ ప్రాపర్టీ ఎవ్వడు సొంతమో గాని ప్రతిరోజు పండగే. Hey, that property belongs to me.
నేను యాక్షన్లోకి దిగితే రియాక్షన్ మామూలుగా ఉండదు. స్క్రీన్ షేక్ అయిపోతుంది, బొమ్మ బ్లర్ అవుతుంది, ఫ్రంట్ టు బ్యాక్ పగిలిపోతుంది. మర్యాదగా ఈ అమ్మాయికి సారీ చెప్పి దుబాయ్. చెప్పకపోతే మీరు వెళ్ళి కాసేపు నా బైక్ దగ్గర వెయిట్ చేయండి. వీళ్లతో కబడ్డీ ఆడొస్తాను. ఓకే. కబడ్డీ ఆడాలంటే మా సైడ్ టీం ఓకే, మరి నీ సైడ్ టీం? మిమ్మల్ని కొట్టడానికి టీం ఎందుకురా? మీ కళ్ళు నా కోసం వెతుకుతున్నాయని మీ చిరునవ్వు చెబుతుంది. ఇది నిజమేనా? మొదటిసారి నిన్ను హాస్పిటల్లో చూసిన క్షణం చివరిసారి నిన్ను హాస్పిటల్ ముందు వదిలి వెళ్ళిన క్షణం నుండి ఏదో కోల్పోయిన ఫీలింగ్. ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా అని నా కళ్ళెదురు చూస్తున్నాయి. ఎప్పుడెప్పుడు నీతో మాట్లాడాలా అని నా పెదవులు ఎదురు చూస్తున్నాయి. నా గుండె లబ్డబ్ బదులు లవ్ లవ్ అని కొట్టుకుంటుంది. నా మనసు నాతోనే యుద్ధం చేస్తుంది. మీతో 7 అడుగులు వేయాలని, మీ మెళ్ళలో 3 ముళ్ళు వేయాలని, మీతో జీవితం పంచుకోవాలని. ఏదో హెల్ప్ చేశానని అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను అక్కడ 2 మినిట్స్ వెయిట్ చేస్తాను. మీరు యాక్సెప్ట్ చేస్తే నా దగ్గరికి రండి, లేదంటే 2 మినిట్స్ చూసి వెళ్ళిపోతాను. ఐ లవ్ యూ గౌతమ్. ఐ లవ్ యూ సో మచ్ బంగారం. గౌతమ్ మీ గురించి ఝాన్సీ, డాడీ బ్యాంక్లో అకౌంటెంట్, మమ్మీ హౌస్ వైఫ్. ప్రజెంట్ నేను కబడ్డీ టోర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నాను. నాకున్న గుడ్ క్వాలిఫికేషన్స్, నేను లాస్ అయినా సరే పక్కవాడి దగ్గర రూపాయి ఆశించకుండా పక్కవాడికి సహాయం చేయడం. నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే స్మోక్ చేస్తాను, అప్పుడప్పుడు బీర్ తాగుతాను. అయ్యో చెప్పడం మర్చిపోయాను, జాబ్ కూడా చేస్తాను. దిస్ ఈజ్ మై కేర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా గుడ్ హ్యాబిట్స్ చెప్పుకుంటారు, కానీ మీరు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా నాతో చెప్తున్నారు. దానికి కారణం తెలుసుకోవచ్చా? ప్రేమలో ఉన్నప్పుడే అబద్ధం ఆడితే పెళ్ళాక నిజం ఎలా చెప్తామండి? గుడ్డో బ్యాడో చెప్పేస్తే నచ్చకపోతే మార్చుకుంటాను కదా. ఈరోజు భయపడి మీకు అబద్ధం చెప్తే నేను మిమ్మల్ని మోసం చేసిన వాడిని అవుతాను. ఒక మనిషిని ప్రేమించడం అంటే నా దృష్టిలో క్యారెక్టర్ని దాచుకోవడం కాదు, క్యారెక్టర్ని తెలియజేయడం. ఇది నిజమైన ప్రేమకు చిరునామా. కరెక్ట్ చెప్పారు. ప్రేమలో దాపరికాలు ఉండకూడదు. మీరేమనుకోకపోతే మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవచ్చా? ష్యూర్ అండి. నా చిన్నతనంలోనే మా అమ్మను కోల్పోయాను. మా నాన్నగారి పెంపకంలో గారాబంగా పెరిగాను. ఇరుగు పొరుగు వాళ్ళు మా నాన్నని మళ్ళీ పెళ్లి చేసుకోమని చాలా ఫోర్స్ చేశారు. కానీ మా అమ్మను మా నాన్న ఆ రోజుల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందుకే తన అందమైన రూపాన్ని తన మనసులో చిత్రించుకున్నారు. మా అమ్మ ప్లేస్లో వేరే ఎవ్వరినీ ఊహించుకోవడం మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు. అందుకే తన జ్ఞాపకాలతోటే తన రూపాన్ని నాలో చూసుకుంటూ హ్యాపీగా బతికేస్తున్నారు. ప్రెజెంట్ నాన్నగారు స్కూల్లో అటెండర్గా వర్క్ చేస్తున్నారు. నేను బీటెక్ చదువుతున్నాను. సోమవారం రోజు నాన్న బాగుండాలని శివుడికి ఫాస్టింగ్ ఉంటాను. గురువారం రోజు నాకు కాబోయే హస్బెండ్ బాగుండాలని ఫాస్టింగ్ ఉంటాను. నా బెస్ట్ ఫ్రెండ్ రోజీ, ఆ రోజు తను నాకు ఎక్కడ దూరం అవుతుందోనని చాలా భయపడ్డాను. నాకు నచ్చేవాళ్ళు, నేను ఇష్టపడేవాళ్ళు నాకు అందనంత దూరం వెళ్ళిపోతా అంటే నేను తట్టుకోలేను. ఎంత అంటే నా గుండె పగిలిపోయేంత, నా శ్వాస ఆగిపోయేంత, నా ప్రాణం విడిచేంత. ఇది నా క్యారెక్టర్. సూపర్ ఝాన్సీ, నువ్వే కాదు నీ ఇన్నర్ ఫీలింగ్స్ కూడా ఎక్సలెంట్. మరి మన లైఫ్ని ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నావు? నువ్వు చేసిన డిజైన్లోనే డీసెంట్గా జీవితాంతం నీతో సంతోషంగా నీ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నాను. అయితే నేను డిజైన్ చేసుకున్న లైఫ్ని నీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే నీకు నాకు పెళ్ళి, మన ఇద్దరికిద్దరు పిల్లలు. పిల్లోడి పేరు పవన్ కళ్యాణ్, అమ్మాయి పేరు ఐశ్వర్య. అప్పుడప్పుడు మన ఇద్దరి మధ్య కోపాలు తాపాలు ఉండాలి.
అది ఎలా ఉండాలంటే అరక్షణంలో కరిగిపోయేలా ఉండాలి. నువ్వు చిరాకు పడినప్పుడు నేను బుజ్జగిస్తే ఆకాశంలో ఉన్న చందమామ కూడా మనం చూసి కుళ్ళుకోవాలి. నువ్వు గోరింటాకు పెట్టుకుంటే అమ్మలా నీకు గోరుముద్దలు తినిపించాలి. నేను ఆఫీస్లో నుంచి టైర్డ్ అయి ఇంటికొస్తే నీ ఒళ్ళో తలవాల్చుకొని పడుకొని నీ కళ్ళను చూసుకుంటూ కబుర్లు చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన షష్ఠపూర్తి వరకు మన మధ్య ప్రేమ పెరగాలే కానీ తరగకూడదు. ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఇది నువ్వు నేను. థ్యాంక్స్. అప్పటి నుంచి మాకు ప్రతిరోజు పండగే. ఇంకా చెప్పాలంటే లవ్కే కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాం. ఝాన్సీ చెప్పరా. గౌతమ్, డాడీకి మన విషయం చెప్పేశాను. ఆయన మన ప్రేమను యాక్సెప్ట్ చేశారు. ఈరోజు డాడీ బర్త్డే. ప్రత్యేకించి నేను ఇన్వైట్ చేయమని చెప్పారు. డెఫినెట్గా వస్తానురా. నాకు ఈ ప్రపంచంలో నీకన్నా ఎక్కువ ఏం లేదు. ఝాన్సీ, మీ డాడీకి డ్రింక్ అలవాటు ఉందా? భగవంతుడికి నైవేద్యం, మగవాళ్ళకి మద్యం కామనే కదా. అయితే ఈరోజు మీ నాన్నకు ఫుల్ బాటిల్ ఖచ్చితంగా ఉంటుంది, తీసుకొస్తా. నీ ఇష్టం గౌతమ్, త్వరగా వచ్చేయ్. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ. మీకు చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటి బాబు అది? ఏంటి బాబు ఇంటికి తీసుకొచ్చా డైరెక్ట్? అమూర్తలు ఒప్పుకోదు. అమ్మోర్ తల్లి పర్మిషన్ ఇచ్చేసింది అంకుల్, నో ప్రాబ్లం. సరే బాబు. ఏంటి అంకుల్ 2 గ్లాసులు పెడుతున్నారు? ఏంటి నాకేనా బాబు రెస్పెక్ట్? మీకు కాదు అంకుల్, అమ్మోర్ తల్లికి. మ్మ్. బాబు, నా కూతురు బంగారం. ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్క అబ్బాయితో కూడా ఫ్రెండ్షిప్ చేయలేదు, ఇంటికి కూడా తీసుకురాలేదు. బట్ ఇప్పుడు పొద్దున్న లేసే సాయంత్రం వరకు గౌతమ్ 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 అనే తప్పిస్తుంది. నువ్వంటే గట్టి నమ్మకం. ఝాన్సీ, నువ్వు వేసిన డ్రెస్ ప్రాబ్లమో కానీ నేను తాగిన మందు ప్రాబ్లమో కానీ నరాల్లో బ్లడ్ ప్రెషర్ పెరిగి బాడీ మూడు మారింది. ఎంత అందంగా ఉన్నావే. ఏయ్. గౌతమ్, అబ్బా, ఝాన్సీ గురించి తప్పుగా ఆలోచించాను. అలా అనుకోకూడదు, తప్పు. ఏమైంది? ఆ? సరే. చూడు ఝాన్సీ, నేను స్మోక్ చేస్తాను, డ్రింక్ చేస్తాను. నా మీద నీకెప్పుడు కోపం రాదా? నీ మీద కోపమా? నాకు చచ్చేంతవరకు రాదు. అయినా ఒక మనిషిని తనకి నచ్చినట్లు మార్చుకుంటే స్వార్థమవుతుంది. అదే తన ఇష్టాలను యాక్సెప్ట్ చేస్తేనే ప్రేమవుతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ నాకు నీలాంటి అమ్మాయి దొరకదు. రియల్లీ నాకు గాడ్ గిఫ్ట్ రా నువ్వు.
బాయ్. బాయ్. హలో ఝాన్సీ. ఏమైంది గౌతమ్? మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తే నాకు చాలా భయమేసింది తెలుసా? ప్రాబ్లం ఏం లేదు, ఛార్జింగ్ అయిపోయింది అంతే. అవునా? బట్ నీకు గుడ్ నైట్ చెప్పకపోతే నాకు నిద్ర రాదు, నీ కాల్ రాకపోతే నాకు మెలకు రాదు. సడన్గా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి నా హార్ట్ బీట్ ఆగిపోయేంత పనైంది తెలుసా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు ఝాన్సీ. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రతిదానికి నువ్వు అలా మాట్లాడితే ఎలా? నువ్వు చాలా సెన్సిటివే బాబు. అవును, నేను సెన్సిటివే. నాకు 2 కళ్ళులాగా నువ్వు, నాన్న. మీరిద్దరూ లేకపోతే నా జీవితం చీకటే. మనం కళ్ళని ఎంత సెన్సిటివ్గా చూసుకుంటే మన జీవితం అంత వెలుగులోకి వెళ్తుందని నా గట్టి నమ్మకం. ఓకే బాయ్. అమ్మా ఝాన్సీ, నాకు స్కూల్ టైం అవుతుంది రామ్మా. ఆ నాన్న వస్తున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు రా. నన్ను ఆశీర్వదించండి నాన్న. నా ఆయుసు పోసుకొని 100 సంవత్సరాలు బతుకు తల్లి. అమ్మా ఝాన్సీ, చిన్నప్పటి నుంచి నువ్వేం చేసినా ప్రతి లెక్కకు కరెక్ట్ సమాధానం వెతుకుంటావని నా గట్టి నమ్మకం. కానీ మొదటిసారిగా నీ లెక్కలు తారుమారయ్యాయి తల్లి. నిన్న గౌతమ్ని కలిశాను. 10 లక్షలు కట్నం అడిగాడు. నేను బెంజ్ కార్లు తిరుగుతూ బిస్లెట్ వాటర్ తాగుతూ బిజినెస్ చేసే రేంజ్ కాదమ్మా నాది. జస్ట్ స్కూల్లో బెల్లు కొట్టుకునే అటెండర్ పోస్ట్ అమ్మా నాది. 10 లక్షలకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదమ్మా. అసలు గౌతమ్కి కావాల్సింది డబ్బులా నువ్వా? ఈ లెక్కకు కరెక్ట్ ఆన్సర్ గౌతమ్ని అడిగి తెలుసుకోమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్. గౌతమ్, బర్త్డే అంటే అందరూ చాలా సంతోషంగా ఉంటారు, కానీ నేను చాలా చాలా బాధగా ఉన్నాను. ఎందుకంటే మన ప్రేమ గురించి, మన పెళ్లి గురించి మా నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒప్పించి నీతో పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తే వరకట్నం కావాలని అడుగుతావా? అది 10 లక్షలు. ఇది ఎంతవరకు కరెక్ట్రా? చూడు ఝాన్సీ, ప్రేమ 2 అక్షరాలే, పెళ్ళి 2 అక్షరాలే. కానీ వాటి రెండింటి మధ్య చాలా వేరియేషన్ ఉంది. ప్రేమించుకోవాలంటే 2 మనసులు కలిస్తే చాలు. అదే పెళ్లి చేసుకోవాలంటే పెద్దల పర్మిషన్ కావాలి, వాళ్ళ ఆశీస్సులు కావాలి. చివరకు వాళ్ళు వేసే అక్షంతలు కూడా మనస్ఫూర్తిగా వేయాలి. అప్పుడే నువ్వు నేను సంతోషంగా ఉండగలం. అన్నీ బాగానే చెప్తావు. రోజుకి 1000 సార్లు ఐ లవ్ యూ చెప్తావు. నీ ప్రేమకు పువ్వైతే దాని చుట్టూ తుమ్మెదలా వాళ్తా అంటావు. నీ ప్రేమకు అందమైన ఇల్లు అయితే దాని ముందు వేసే అందమైన ముగ్గవుతా అంటావు. పొయిట్రీస్ అన్నీ బాగానే చెప్తావు. కానీ లాస్ట్ వీక్ నుంచి గమనిస్తున్నాను. ఫోన్ చేస్తే కట్ చేస్తావు, కలవమంటే టైం లేదంటావు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. ఇప్పుడు కొత్తగా వరకట్నం అడుగుతున్నావు. చచ్చిపోవాలనిపిస్తుంది. ఝాన్సీ, నువ్వు అలా మాట్లాడకరా. నేను తట్టుకోలేను. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే నీ మెళ్ళో తాళి కట్టగలను. కానీ ఆడపిల్ల పుట్టినిల్లు దాటి మెట్టినింట్లో అడుగు పెట్టేదాకా తనకు కావాల్సింది 2. ఒకటి ప్రేమ, రెండోది విలువ. మొదటిది ప్రేమ, అది నేను నీకు మనస్ఫూర్తిగా ఇవ్వగలను. రెండోది విలువ, అది పేరెంట్స్ మాత్రమే ఇవ్వగలరు. ఆ విలువ నువ్వు తెచ్చే కట్నం మీద ఆధారపడి ఉంటుంది. కట్నం తీసుకునే స్టేజ్లో మీ పేరెంట్స్ ఉన్నా దాన్ని ఇచ్చే స్టేజ్లో మా నాన్న లేరు. మేము పేదవాళ్ళం. మా దగ్గర ఆకాశం అంత ప్రేమ మాత్రమే ఉంటుంది. తలరాతతో ఆడుకునే పచ్చనోట్లుండవు. డబ్బులు ఉండవని తెలుసు, ప్రేమ ఉంటుందని తెలుసు. అందుకే నిన్ను ప్రేమించా, నీతో జీవితం పంచుకోవాలనుకున్నా. ఉన్నపాటిగా నిన్ను గుళ్ళోకి తీసుకెళ్ళి పెళ్లి చేసుకునే ధైర్యం నాకుంది. బట్ నా పేరెంట్స్ అనే మాటలు విని తట్టుకునే శక్తి నీకున్నా, నిన్నంటుంటే వినే గుండె ధైర్యం నాకు లేదు. నా ప్రాణం కన్నా నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను. నాకు కావాల్సింది నీ చిరునవ్వు తప్ప నీ కన్నీళ్లు కాదు.
గౌతమ్, నువ్వంటే నాకు చచ్చేంత పిచ్చి. నువ్వు నా లైఫ్లో లేకపోతే నాకు లైఫే అవసరం లేదురా. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు, వాళ్ళే ఒప్పుకుంటారు. ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. హై, ఏంటి ఊరుకున్న కొద్ది ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? డబ్బు కావాల్సింది నాకేనే, మా ఇంట్లో వాళ్ళకి కాదు. ఏదో అందంగా ఉన్నావని నేను ప్రేమించాను, నీ వెంట తిరిగినట్టు నటించాను, అనుభవించి వదిలేద్దాం అనుకున్నాను. కానీ ముట్టుకొనియో పట్టుకొనియో నువ్వెందుకే నాకు? చిన్నప్పటి నుండి డబ్బులో పెరిగాను. ఏ దిక్కులేని నిన్ను పెళ్లి చేసుకొని బజార్లో అడుక్కు తినమంటావా? గౌతమ్, నువ్వు జోక్ చెయ్యకురా. ఒసేయ్, నేను సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్లా కనిపించినా నా ఒరిజినల్ క్యారెక్టర్ మాత్రం పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్ లాంటిదే. అలా మాట్లాడకు గౌతమ్, ప్లీజ్. చాలా ఏడుపొస్తుందిరా. ఏదో గుండె చాలా బరువుగా ఉన్నట్లుంది. ఇది నువ్వు కాదురా. నా గౌతమ్ గురించి నాకు బాగా తెలుసు. తనకి మోసం చేయడం రాదు, ప్రేమించడం మాత్రమే తెలుసు. ఒసేయ్, ఇక్కడ ఏమైనా సినిమా సెలక్షన్స్ జరుగుతున్నాయి అనుకుంటున్నావా? పాత సినిమాలో సావిత్రిలా బాగా ఏడ్చినట్టు నటిస్తున్నావు. ఆపవే బాబు, చూడలేక చేస్తున్నాం. ఇది యాక్టింగ్ రా? ఇన్ని రోజులు బంగారం బంగారం అన్న చుట్టూ తిరిగావు చూడు, అది యాక్టింగ్ రా. నా కంట్లోంచి జారుతున్న ప్రతి కన్నీటి బొట్టుకి తెలుసురా నా ప్రేమ ఎంత నిజాయితీదో అని. చిన్నప్పుడే అమ్మ అన్న పిలుపుకి దూరమైన నన్ను ఎలా ట్రాప్ చేయాలనిపించిందిరా. ఇప్పటికైనా ఏం ప్రాబ్లం లేదు. ఒక్కసారి నాతో పడుకో, నీకు ఆ జ్ఞాపకాలైనా మిగిలిపోతాయి. ఛీ, మూర్ఖుడా, ఏం మాట్లాడుతున్నావురా? సిగ్గులేదురా. ఇన్నాళ్ళు నేను ప్రేమించింది ఒక పశువునని అర్థమైంది. ప్రేమంటేనే అసహ్యం పుట్టేలా చేస్తున్నావు. జీవితంలో ఇంకొక్కసారి కూడా నీ మొహం చూడను, నీ గురించి ఆలోచించను. గౌతమ్ అనే పేరును కూడా పలకను. నువ్వు బతికితే ఈ భూమికే భారం రా. చచ్చిపోరా. Feb 14th అంటే నాకు బర్త్డే మాత్రమే. అదే ప్రపంచానికి ప్రేమికుల రోజు. కానీ ఫస్ట్ టైం నా ఒపీనియన్ మార్చుకుంటున్నాను. ఇక నుండి Feb 14th అంటే ప్రేమ చచ్చిన రోజు. గుడ్ బై. హే, పోవే. కన్నీళ్లు మిగిలాయి
తప్పు లేదమ్మా, నువ్వు అసహించుకోవడానికి కారణం ఉంది. హీఈస్ వెరీ చీటర్ రియల్లీ. క్యారెక్టర్ని అసహించుకోండి, బట్ పేరును కాదు. ఎందుకంటే గౌతమ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అరే ఏమేంద్ర గౌతమ్, అర్జెంట్గా రమ్మను. నాకు చిన్నప్పటి నుండి తల్లో వన్ సైడ్ పెయిన్ ఉందిరా. ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకునేవాడిని, తగ్గిపోయేది. అమ్మా నాన్నలు కూడా చాలాసార్లు సజెషన్ చేశారా హాస్పిటల్లో చూయించుకోమని. బట్ నేను లైట్ తీసుకునేవాడిని. ఒక 3 నెలల నుంచి తల్లో విపరీతమైన పెయిన్ రా, తట్టుకోలేకపోతున్నాను. ఫిబ్రవరి 5వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. మీరు చాలా కేర్లెస్ చేశారు. మొదటి నుంచి మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల తల్లో బ్లడ్ క్లాట్స్ పెద్దగయ్యాయి. అవి ఏ టైంలో ఉన్నా బ్లాస్ట్ అవ్వచ్చు. చనిపోవడం అయితే కన్ఫర్మ్. అరే ఏం మాట్లాడుతున్నావురా? వింటున్నా అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నాతో ఫ్రెండ్షిప్ కట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా చెప్పు, అబద్ధాలు ఆడకు. అర్థమైందా? అబద్ధమైతే బాగానే ఉండరా, కానీ ఇది నేను రాసుకున్న రాత అయితే చెరిపేయచ్చు. బ్రహ్మ రాసిన రాత్రా, మార్చలేం. ఇది నిజం. లాస్ట్ టైం ఫ్రెండ్షిప్ డేకి ఇది గిఫ్ట్గా ఇచ్చావు కదరా. నెక్స్ట్ వచ్చే ఫ్రెండ్షిప్ డేకి నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఏంటిదిరా? ఎలాగూ నేను పోతాను కదరా, నా ఐస్ నీ కన్నయ్యకి డొనేట్ చేయాలనుకుంటున్నారా? అరే మామా, చావుకి దగ్గరైన క్షణంలో కూడా నా కొడుకు గురించి ఆలోచిస్తున్నావురా. పక్కవాడికి సాయం చేయాలన్న ఆలోచన చాలా గొప్పదిరా. అయినా ఆ దేవుడు మంచి వాళ్ళకే అన్యాయం చేస్తాడురా. దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడురా, మంచే చేస్తాడు. మనం పోయిన జన్మలో చేసుకున్న పాపాలేరా ఈ జన్మలో అనుభవిస్తున్నాం. దాన్నేరా కర్మ అంటారు. రే ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రై చేద్దాంరా, బతకడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. దేవుడు నాకు చాలా ఛాన్సులు ఇచ్చాడురా, కానీ నేను యూజ్ చేసుకోలేదు. ఇది ఫైనల్ ఛాన్స్ రా. లైఫ్లో బ్రతుకుతానన్న నమ్మకం ఉంటే చేజింగ్ చేయొచ్చురా. చేస్తానని తెలిసి కూడా చేజింగ్ చేస్తే అలసిపోయి మరీ చేస్తానురా. ఈ కొద్ది రోజులైనా ఏదైనా హాస్టల్లో ఉంటారా? నా పరిస్థితి గురించి తెలిసి తట్టుకునే శక్తి అమ్మా నాన్నకు లేదురా. ఆ తర్వాత కార్యక్రమాలు దగ్గరుండి అన్నీ నువ్వే చూసుకోవాలిరా. పక్కవానికి సాయం చేయాలన్న ఆలోచన ఉన్నా ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. ఇప్పటికీ నా మొబైల్లో అతని వాల్పేపరే ఉంటుంది.
గౌతమ్ బ్యాగ్లో ఒక లెటర్ దొరికింది. అది సీల్ చేసి ఉంది. ప్రేమతో గౌతమ్ అని హెడ్లైన్లో ఉంది. బహుశా అది మీకోసమే అనుకుంటా సిస్టర్. హాయ్ ఝాన్సీ, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏదో ఒక రోజు నేనేంటో నీకు తెలుస్తుంది. అందుకే ఈ లెటర్ రాశాను. బహుశా ఈ లెటర్ చదివే టైంకి నేను బ్రతికుండకపోవచ్చు. నీతో నా లైఫ్ని అందంగా డిజైన్ చేసుకున్నాను. బట్ నా కల కలగానే మిగిలిపోయింది. ప్రతి ప్రేమ కథలో ఒక మలుపు ఉంటుందని తెలుసు. బట్ విధి మన ప్రేమను కథలో ఇంత త్వరగా బ్రేక్ వేస్తుందని అనుకోలేదు. మీ నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడే 4 రోజుల ముందే నేను కొన్ని రోజులే బ్రతుకుతానని డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఆ మాట వినగానే చావు గుర్తుకొచ్చి బాధపడలేదు. నేను లేనిదే నువ్వు ఉండవని ఆలోచించడం మొదలుపెట్టాను. నీది చాలా సున్నితమైన మనసు. జస్ట్ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తేనే భయపడ్డావు. అలాంటిది నా లైఫ్ డెడ్ అయిందంటే తట్టుకోలేవు, భరించలేవు. నీ కన్నీళ్లకు అవధులుండవు. అసలు జీవితమే లేని నన్ను పెళ్లి చేసుకొని నువ్వేం బాగుపడతావు అని నన్ను నేనే ఫ్రాడ్ అని క్రియేట్ చేసుకొని నీ మనసులో నుండి చెరిపేలా చేశాను. రోజు నరకం అనుభవించేవాణ్ణి, ఏడ్చేవాణ్ణి. నా ప్రాణం వీడింది, కానీ నా ప్రేమ లైఫ్ లాంగ్ నీతోనే ఉంటుంది. అయినా డోంట్ వరీ ఝాన్సీ, నేను అనుకున్నట్లే పెళ్లి చేసుకున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నీ కడుపులో పెరుగుతుంది నేనే ఝాన్సీ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. ప్రేమతో నీ గౌతమ్. మనం మనస్ఫూర్తిగా ప్రేమించిన వారి ఆనందాన్ని కోరుకోవడమే నిజమైన ప్రేమకు అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డైరెక్టర్ బై సిద్ధార్థ కలికోట.